చెప్తా డైరెక్టర్ వాళ్ళని సార్ మీకు ఒక మాట తప్పుగా అనుకోవద్దు. మీ క్యారెక్టర్ వైజ్ ఏంటండి? మీ కుల మతాల గురించి ఓన్లీ రెండే, హిందూ గురించి ముస్లిం గురించి మంచి చేసిండు. సూపర్. నాకు సినిమా చాలా బాగుంది. ద ఇండియన్ స్టోరీ అద్దరు కొట్టేశారు. మీరేంటి మీ క్యారెక్టర్ ఏంటి? మూవీలో మిరాకిల్ బ్రదర్ అని క్యారెక్టర్ చేశాను. అంటే ఏంటి? క్రిస్టియన్స్ గురించి పాస్టర్ నువ్వు సినిమా సినిమా నాకు చాలా బాగా నచ్చింది. సినిమా నాకు హలో ఆగండి బ్రదర్, ఒక నిమిషం ఆగండి. గురించి చాలా దారుణంగా తీసుకుంటావు ఇంట్లో. హలో సినిమా లెక్క చూడు. ఏంటి సినిమా లెక్క చూడు. నువ్వు క్యారెక్టర్ వైజ్ క్యారెక్టర్ చేయి. క్యారెక్టర్ పెట్టింది డబ్బులు. ఇండస్ట్రీ గతి లేక చాలా మంది అడగనిట్టు డైరెక్టర్ ఒక అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకో. క్యారెక్టర్ నువ్వు పండుగ మనోభావం దెబ్బతింటే ఓన్ మాట్లాడుతున్నావు. యూట్యూబ్ లో చూసేదండి. నన్ను ఇటా అయ్యా సార్, మీ గురించి తప్పు మాట్లాడారు సార్. క్యారెక్టర్ ఏంటి అనేది నేను చాలా ప్లాట్ఫామ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇలా రచ్చ చేస్తే ఏం చేయించుకున్నట్టు ఉంటుంది. మీరు చేయించుకునేది ఏంటండి? మీరు కూడా కొంచెం మీ క్యారెక్టర్ హిందూ గురించి మాట్లాడారు, క్రిస్టియన్స్ గురించి ఏం మాట్లాడారండి? ముస్లిమ్స్ గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. రోడ్ మీద కాదు సార్. మీరు సినిమాలు తీయకండి. సినిమాలు తీయకండి మీరు. ఇదిగోండి. థ్యాంక్ యూ కాదు, నాకు అసలు సినిమా బ్రాండ్ కావాలి. నాకు సినిమా బ్రాండ్ కావాలి. హలో అసలు నిజంగా చెప్తున్నారు చూడండి. చాలా మంది మంచి సినిమాలు చూస్తూ మంచిగా ఉన్నాయి, కానీ సినిమా చాలా బాగుంది. వండర్ఫుల్ సినిమా. కానీ నేను క్రిస్టియన్స్ గురించి వాళ్ళని కించపరిచేటట్టుగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతిట్టేటట్టుగా తీసిన సినిమా. ఒకటే చెప్తున్నాండి, ద ఇండియన్ అనే స్టోరీ మూవీకి సంబంధించి రెండు కుల మతాల గురించి మంచిగా తీసారు, కానీ ఓన్లీ క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతీసినట్టుగా డైరెక్టర్ గారు యాక్ట్ చేసినట్ట. అని తెలియదు. మినిమం కామన్ సెన్స్ లేదా? సినిమా ఎట్లా తీయాలి, ఎట్లా చూడాలనేది. కథమా ఇప్పుడు హిందూ గురించి మంచి తీసారు, ముస్లిమ్స్ గురించి మంచి తీసారు. ఓన్లీ క్రిస్టియన్స్ ఏం పాపం చేశారండి? క్రిస్టియన్ మనోభావాలు దెబ్బతీయడానికి ఈయన ఓన్లీ డైరెక్టర్. ఇండస్ట్రీలో చాలా మంది పోటీగాళ్ళు ఉంటారు. డైరెక్ట్ ఈయన పోటీగాడు కాదు కదా. తీయండి సినిమాలు, లేకపోతే ఊక్కోండి. అంటే ఎలా ఉంది బాగుంది భయ్. అంటే క్రిస్టియన్స్ గురించి మాత్రమే కొద్దిగా అంటే ఫన్నీగా తీసుకెళ్ళుడు. చర్చ్ గురించి కానీ, పాస్టర్స్ గురించి కానీ కామెడీ చేసేసి అంటే ఇప్పుడు నాకెంత కోపం వస్తుంది అంటే, క్రిస్టియన్స్ చూస్తే ఎంత బాధపడతారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఈయన డైరెక్టర్ ఇష్టం చేసేది. ఇండియన్ స్టోరీ సినిమా చూశాను. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన ఇండియాలో జరిగేది ముస్లిమ్స్కు, మన భారతీయులకు, తెలుగు హిందువులకి జరిగే ఒక మంచి కంటెంట్ని ఇది ఇలా కాదురా ఇలా ఉంది అని చెప్పుకోవడానికి ఇండియన్లో కొంచెం చాలా గట్స్ ఉండాలి. ఆ సినిమాను, ఆ కంటెంట్ని సినిమాని తీసి చేసి ఇలా పబ్లిక్ చూపించడానికి చాలా గట్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజదీప్ రెడ్డి గారికి సార్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అంత మంచి కంటెంట్ని మీరు ఛానల్లోకి మంచిగా తీసుకెళ్ళి చాలా అసలు ధైర్యం ఉండాలి. నిజంగా చాలా బాగా తీశారు. ఇందులో మీ యాక్టింగ్ కూడా చాలా బాగుందండి సార్. మీరు డైరెక్ట్గా ప్రొడ్యూసర్గా ఉంటూ తర్వాత యాక్టింగ్ చేస్తూ ఆ సినిమాని చాలా అంటే చాలా ముందు తీసుకెళ్లారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క ఇండియన్ కూడా, ముస్లిమ్స్ మన హిందూస్ కలిసి చూడాల్సిన ప్రతి ఒక్క సినిమా, దానిపైన జరిగే ఒక యుద్ధాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి ఒక్కరుగా క్లారిటీగా చూసుకోవాల్సిన సినిమా అండి ఇది. రాజశేఖర రెడ్డి గారు చాలా అంటే చాలా బాగా తీశారు. డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది. ప్రతి ఒక్క సినిమాలో ప్రతి ఒక్క కంటెంట్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క కంటెంట్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ది ఇండియన్ స్టోరీ సినిమాను దయచేసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు చూసి తోడుగా ఉండండి. సార్ మీ యాక్టింగ్ సూపర్ సార్. ప్రొడ్యూసర్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ ప్లస్ దీని రెండు బాగా చేశారు. మీ యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. ఓకే, ప్రతి ఒక్కరు ఎంతో చమ్మక్ చంద్ర గారి క్యారెక్టర్ అయితేనేమి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ఇండియన్ టీమ్. Okay, thank you. Sir, would you like to say something for a North Indian who would like to visit, see the pictures at once? చాలా బాగా చేశారు. డైరెక్టర్ గా, హీరోగా చాలా బాగా
బాగా చేశారు. ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చేశారు. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చాలా బాగా చేశారు. ఇది మిరాకిల్ అనిపించింది, మాకు చాలా బాగా కామెడీ అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది మేడం, మీరు కూడా చాలా బాగా చేశారు. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. ఇది అందరూ వచ్చి చూడాల్సిన మూవీ. ఇది 2 కులాలకి 2 మతాలకు సంబంధించిన మూవీ. ఈ సినిమా అయితే చాలా 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 బాగుంది. ఇది చిన్న సినిమా అనుకొని వచ్చాము, ఇది చాలా పెద్ద హిట్ ఈ మూవీ అవుతుంది. సార్ గారు చిన్న హీరోగా మనకి పరిచయం అయ్యి పెద్ద హీరోగా అవ్వాలని చాలా కోరుకుంటున్నాం. సినిమా అయితే చాలా బాగుందండి. అన్న ఇప్పుడే చూసిన ద ఇండియన్ స్టోరీ అంటే సినిమా ఏమన్నా ఉందన్న, చిన్న సినిమాలో వచ్చిన సినిమా చూస్తుంటే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఒక లెవెల్లో తీసుకెళ్ళి చాలా అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ద ఇండియన్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంది భయ్య, అస్సలు మిస్ కావద్దు. అసలు చిన్న సినిమా అనుకుంటారు కానీ సినిమా చూసినప్పుడు చెప్తున్నా చాలా పెద్ద సినిమా, చాలా సక్సెస్ఫుల్ సినిమా. నాకు తెలిసి ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో ఈజ్ పర్ఫెక్ట్ సినిమా. ఈజ్ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అంటే ఇండియన్ స్టోరీ అనమాట. చాలా బాగుంది. అయితే సినిమా స్టోరీకి వెళ్ళాలి కానీ నిజంగా చెప్తున్నా భయ్య, 3 కుల మతాల గురించి ఉంటుంది భయ్య సినిమా. నిజంగా చాలా బాగుంది. అలాగే అంటే హిందూస్ గురించి ముస్లిమ్స్ గురించి ఒక చక్కగా మెసేజ్ తోటి వచ్చారు. నిజంగా సార్ సూపర్ సార్, హీరో గారు అద్దె కొట్టే సార్. నిజంగా హీరో అనుకున్నా కానీ ప్రొడ్యూసర్ సూపర్ అండి. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. సినిమా మొత్తం ఒక లెవెల్ వెళ్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగున్నాయి. అలాగే హీరోయిన్ గారు సూపర్ అండి, చాలా బాగా చేశారు. ద ఇండియన్ స్టోరీ భయ్య, ఇప్పుడే ద ఇండియన్ స్టోరీ మూవీ సినిమాకి వచ్చాను భయ్య. ఈ సినిమాలో కంటెంట్ అయితే కులాల మతాల గురించి స్టోరీ బాగా చేశాడు. ఈ సినిమాలో కామెడీ కానీ సెంటిమెంట్లు కానీ ఫ్యామిలీ ఈవెంట్ కానీ ఒక సీన్ మాత్రం హైలైట్. చూసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ చూసారనుకో ఏం సినిమా చేశారని డైరెక్టర్ గారు అతని హీరో అతని బాగా సినిమా చేశారు సార్. ఇందాక ఇది ఇండియన్ స్టోరీ మూవీ చూశాను. అసలు ఎక్కడ కానీ బోర్ కొట్టలేదు మూవీ. చాలా కంటెంట్ ఉన్న మూవీ లాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే చాలా బాగా అనిపించింది. హీరో గారి ఎలివేషన్ కూడా ఫస్ట్ హాఫ్లోకి సెకండ్ హాఫ్లోకి చాలా వేరియేషన్ చూపించారు. చాలా బాగా యాక్టింగ్ చేశారు. చిమ్మక్ చంద్ర గారు కూడా ఫస్ట్ హాఫ్లో ఉండే కామెడీ సీన్స్ చాలా బాగుంటుంది. మళ్ళీ మధ్యలో ఒకటి ఈ చర్చ్లో చిన్న సీన్ ఉంటుంది, ఫన్నీ సీన్, అది చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. లాస్ట్ క్లైమాక్స్లో ఒక మంచి సాంగ్ వస్తుంది ఇండియన్ సంబంధించింది, అది చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా అసలు సాంగ్ లేదన్న ఫీలే రాలేదు. ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ వరకు అలా కంటిన్యూగా సాగిపోతూ ఉంది. లాస్ట్లో సాంగ్ వచ్చే వరకు అప్పుడు ఒక మోటివేషన్ లాగా అనిపించింది. చాలా బాగుంది అన్నయ్య. ఒక్క నిమిషం చెప్పండి. ఇండియన్ మూవీ స్టోరీ ఇప్పుడే చూసాను. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది కానీ చాలా ట్విస్ట్లంతా పెట్టి సూపర్గా చేశారు. హీరో యాక్షన్ సూపర్గా ఉంది. గ్యారెంటీగా మూవీ హిట్ అవుతుంది. హాయ్ అండి, ఇప్పుడే ఇండియన్ స్టోరీ మూవీ చూసి వచ్చాను. 2 అవర్స్ ఒక సాంగ్ లేకుండా చాలా బాగా చూశాను. హీరో గారు బాగా యాక్టింగ్ చేశారు. చమక్ చంద్ర యాక్టింగ్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారు హీరోగా చేశారు. హలో అండి, ఇందాక ద ఇండియన్ స్టోరీ మూవీ చూడడం జరిగింది. చాలా మంచి కిక్ ఇచ్చే సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మేరా భారత్ మహానాం ప్రౌడ్ టు బి ఇండియన్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చూపించిన నిజంగా చాలా బాగుంది. రాజ్ భీమ్ రెడ్డి నిజంగా అన్న హ్యాట్సాఫ్. ఒకసారి మీసం నింపడన్నా, నిజంగా మన తెలుగు సత్తా పోయి నిజంగా మరో రజకర్ మూవీ అని చెప్పొచ్చు. చాలా బాగా నచ్చింది మేడం. సో బ్యూటిఫుల్, సో ఎలగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. నిజంగా సినిమాలో మేడం ఉంటుంది భయ్య, చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ఒక ఇద్దరి మధ్యలో గొడవ, ఒక నిజంగా మతంగా మారి ఒక రాజకీయం మారి ఒక ఇద్దరు లవ్ స్టోరీ ఎలా సక్సెస్ అయిందో నిజంగా అదే స్టోరీ. సినిమా చాలా బాగుంది. బ్యార మీద చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు గుండె మీద చేసి చెప్పండి, సినిమా చాలా బాగుంది. నిజంగా హ్యాట్సాఫ్ సార్. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లాంటి మూవీస్ రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నిజంగా ప్రతి ఒక్క సినిమా రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Start up? Hi ma'am. How is your feeling of Indian One bite, last bite. मूवी बहुत अच्छी है। मूवी नाम बोलो। हाँ, द इंडियन स्टोरी मूवी बहुत अच्छी है। इसकी जो स्टोरी है हिंदू और मुस्लिम में जो आज का सब्जेक्ट चल रहा है, जिसके लिए अवेयरनेस की बहुत ज़रूरत है। तो वी लाइक द मूवी एंड जो बैकग्राउंड म्यूजिक बहुत अच्छा है, हीरोइन ने बहुत अच्छी एक्टिंग है, डायरेक्टर बहुत अच्छी से पिक्चराइज किया उन्होंने। और वी आर वेटिंग फॉर द हिंदी वर्जन एंड वी आर कमिंग फ्रॉम मुंबई। So
we are the heroine's family member. So we very excited to watch again this movie. लड़की ने बहुत अच्छा काम किया, मूवी बहुत अच्छी है, बहुत अच्छी। ये मेरी बहन है तो हीरोइन का काम कर रही है, बहुत अच्छा काम किया, बहुत अच्छा उसने काम किया, हाँ? हमको बहुत अच्छा लगा। लाउड से बात कर, जोर से बोलो। बहुत अच्छी लगी मुझे। जोर से और जोर। जारा बैंड ने मेरी जारा बैंड ने जो फिल्म बनाई है मुझे बहुत अच्छी लगी और बहुत अच्छा काम किया, बहुत अच्छी एक्टिंग। हमारी फैमिली बहुत खुश है। बहुत खुश हैं, भैया आप कुछ कहना चाहते हैं? बहुत खुश हैं, बहुत खुश हैं लोग, बहुत खुश हैं। प्लीज ट्रांसफर दिस वीडियो। या मैडम, डेफिनेटली। हमारी फैमिली बहुत खुश है, हम दुआ करते हैं जल्दी से मुझे तेलुगु में और काम मिले। मैं यही दुआ करता हूँ कि हमारी बहन को बहुत काम मिले, अच्छा राज, काम कर रहे। राज आइए, एक बार आइए ये भाई मेरी फैमिली के साथ। माइक मेरी फैमिली के बारे में क्या बोलना चाहते हैं? आप तेलुगु में मेरी फैमिली या मैं चाहती हूँ राज जी कुछ हमारी फैमिली के बारे में और मुंबई ऑडियंस, हिंदी ऑडियंस के बारे में कुछ वर्ड बोलें। Sure. See, Zara came along the way from Mumbai with entire family. I think 20 members, about 20 members they have come and they watched the movie and they are enjoying the movie. Of course, it is in Telugu. In few days or in few months, it will very soon, I say, it will come in Hindi. Please watch in Hindi also. Thank you. Hello. How is your feeling? Indian story. I am very happy. This is my second movie in Telugu, so I am very happy. And movie is super. Making is mind blowing. And thanks for Sandeep sir for lovely music. So I am very happy. సార్ మీకు ఎలా ఈ రెస్పాన్స్ మీరు చూస్తున్నారు, ఓవర్వెల్మింగ్ ఉంది చాలా. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ దిస్, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్. బట్ ఏపీ తెలంగాణ ఎట్లా అవుతుందో చూడాలి. చాలామంది చిన్న సినిమాగా వచ్చింది పెద్ద సినిమాగా తయారవుతున్నారు. రియల్లీ అందరూ సినిమా చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చాలా చక్కగా ఉంటుంది. అందరూ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించారు. అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ కేసులు పెట్టారు కదా సార్ మీ మీద, దాని గురించి మరి ఏంటి, ఎట్లా? ఏమండి అసలు అది కేసులు చాలా వరకు వచ్చాయి మా దగ్గరికి, బట్ ఏమో చూద్దాం. అంటే మధ్యలో సినిమా ఆపే ఛాన్సెస్ ఉందా? ఆపే ప్రసక్తి లేదు, బాగా నడుస్తుంది సినిమా. అంటే క్రిస్టియన్స్ పోరాటం చేస్తున్నారు కదా ఆపాలని. అవును చేస్తున్నారు, అది మా దాకా వచ్చింది. బట్ ఆ సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది మేమేం చేసాం సినిమాలో అనేది. అది చూడకముందే మీరు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వకపోవడం, ఆ సినిమాని దయచేసి నెగిటివ్గా ప్రచారం చేయకండి. దయచేసి సినిమాని మాత్రం నెగిటివ్గా ప్రచారం చేయకండి. బ్యూటిఫుల్ స్టోరీ అంటున్నారు అందరూ. ఇప్పుడు మీరు చూసారు పబ్లిక్ టాక్. వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టు హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా ఇన్ తెలుగు. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. డాన్స్తో కలిసి చూడడం ఎలా అనిపిస్తుంది డైరెక్టర్ గారు? థ్యాంక్స్ అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క క్రిస్టియన్ చూడాల్సిన సినిమా ఇది. చూసిన వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా సినిమాలో ఉన్న ట్విస్ట్లకి, ఎంటర్టైన్మెంట్కి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. చిన్న సినిమా, మీరు దీన్ని కొంచెం జనాలు చూసి మౌత్ తాక్తూనే మా సినిమా వెళ్ళాలి సార్. ఎందుకంటే మేము అంత పెద్ద పబ్లిసిటీ చేసే పొజిషన్లో లేము. మౌత్ తాక్తో మా సినిమా వెళ్ళాలి. మీ మౌత్ తాక్తో అందరితో వెళ్ళేది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఒక చిన్న విషయం, డైరెక్టర్ గారు అన్నట్టు పబ్లిసిటీ డబ్బులు ఉన్నాయా లేవా, పబ్లిసిటీ అవుతుందా, మాకు సర్కిల్ ఉందా, ఇవన్నీ పక్కన పెడితే చాలా చిన్న సినిమాకి వచ్చాం. మౌత్ టాక్తోని పబ్లికే, ఐ థింక్ జనాలే ఈ సినిమాని తీసుకెళ్ళాలి. దయచేసి మీ భుజాల మీద ఈ సినిమాని తీసుకెళ్ళాలని మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులారా మిమ్మల్ని మరీ కోరుకుంటున్నా, మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను. కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తారని తెలుసు భయ్య. కొంచెం మా సినిమా మౌత్ టాక్తోనే వెళ్ళిపోవాలి. మౌత్ టాక్ ప్రతి ఒక్క హిందూ, ముస్లిం, క్రిస్టియన్ చూడాల్సిన సినిమా భయ్య. థ్యాంక్ యూ సో మచ్. मैं बहुत खुश हूँ और मैं चाहती हूँ ये मूवी इतनी अच्छी बनी है. मैं चाहती हूँ जल्द से जल्द ये डबिंग कराए राज जी, ताकि हम लोग मुंबई में भी देख सकें. हमारे अपने जितने लोग हिंदी जानते हैं वो हिंदी में देखें, तो जल्द से जल्द हिंदी में भी रिलीज़ हो. क्योंकि मूवी बहुत अच्छी है, मेकिंग बहुत अच्छी है. अगर मैं तारीफ करूँ डायरेक्टर की 100% वेरी सून. हाँ, तो अगर मैं डायरेक्टर की बहुत तारीफ करना चाहती हूँ, क्योंकि उन्होंने एक शॉट बखूबी लिया हुआ है. क्योंकि जिस
हिसाब से मूवी बनी है, मेरे ख्याल से आप सबने देखी होगी, तो सभी उसकी तारीफ करेंगे। तो प्लीज़ जल्दी से डबिंग कराएं, हम लोग सब लोग मुंबई में भी देखना चाहते हैं। वी आर आल्सो वेटिंग फॉर दैट। और म्यूज़िक बहुत अच्छा है, एक एक सीन इन्होंने लाइव म्यूज़िक दिया है, एक एक सीन, एक एक शॉट बहुत अच्छे हैं। बस एक ही कमी है, इसमें मेरा एक गाना नहीं दिया है, तो उसके लिए मैं थोड़ा सा टेंस हूँ, तो उसके लिए मैं बाद में फाइट करूँगी, अभी नहीं। ఆమె ఒక పాట లేదని బాధపడుతుంది, మ్యూజిక్ చాలా బాగుంది అంటుంది. అసలు ఈ హీరోయిన్నే వద్దనుకున్నాం మేము ఫస్ట్. సినిమా వితౌట్ హీరోయినే సినిమా తీద్దాం అనుకున్నాం. అట్లీస్ట్ జారా మీరు సినిమాలో ఉన్నారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా హార్డ్ వర్కింగ్ జారా కూడా. ఆవిడకు పాట లేదని బాధపడుతుంది. అట్లీస్ట్ ఆమె ఒక పాట లేకుండా, హీరోయిన్ లేకుండానే ఈ సినిమా చేద్దాం అనుకున్నాం. చాలా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాం. బట్ హీరోయిన్ అవసరం వచ్చి హీరోయిన్ పెట్టుకోవాల్సి వచ్చింది. ముస్లిం అమ్మాయి కావాలంటే జారా బేసికల్గా ముస్లిం అమ్మాయి. ఆమె చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాకి మాత్రం చాలా న్యాయం చేసింది. వీఆర్ వెరీ హ్యాపీ. You can ask review from them also. సార్ పార్ట్ 2 వచ్చే ఛాన్స్ ఉందా సార్ డైరెక్టర్ గారు? తర్వాత ఆలోచిద్దామండి. పార్ట్ 2 వచ్చే ఛాన్స్ ఉందా? డైరెక్టర్ తర్వాత ఆలోచిద్దాం అంటారు. నేను ఇండియన్ స్టోరీ 2 స్క్రిప్ట్ రెడీగానే ఉంది. ఎస్, యాక్చువల్గా ఇండియన్ స్టోరీ 2 అని పడాలి, బట్ దట్ ఈస్ అ టెక్నికల్ ఇష్యూ. సో అది నేను చెప్తున్నాను. యా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.